హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డైరెక్టర్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా. సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాలి సార్. అంటే మీ జర్నీ ఇంటూ ఫిలిమ్స్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫిలిం డైరెక్టర్ అవ్వాలనుకోవడం అనేది మామూలు విషయం కాదు సార్. అంటే చాలా తక్కువ మంది బాగా క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళు, లేదంటే ఖచ్చితంగా చేయాలనుకున్న వాళ్ళే ఫీల్డ్లోకి వస్తారు. మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఫిలిం డైరెక్టర్ అవ్వాలని మీరు ఫిక్స్ అయ్యారు సార్? యాక్చువల్లీ నేను చదువుకునేటప్పుడు ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేటోడిని. ప్రతి కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసేటోడిని. లక్కీగా నాకు అన్ని ప్రైజ్లు వచ్చేటి. ఆ మల్టీ టాలెంట్స్ ఉండడం వల్ల ఆ స్కూలింగ్ కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏం లేకుండే. వరల్డ్ పెద్దది కదా, బౌండరీస్లో పనిచేసాము అప్పుడు. అయితే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు సినిమా అనే మాధ్యమమే నాకు కనపడింది. ఎందుకంటే ఆ ఆర్ట్స్ని మనం పర్ఫామ్ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది. అయితే నాకు అన్ని ఆర్ట్స్లో కల్లా కొద్దిగా మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఉండే నాకు. నేను పాటలు రాసి పాడేటోడిని. అయితే అది నా మెయిన్ టేస్ట్ అనమాట. అయితే మిగతా ఆర్ట్స్ అన్నిటికీ టచ్ ఉంది కాబట్టి నాకు డైరెక్షన్ ఈజీ అయ్యింది. నేను నాటకాలు వేసేటోడిని, అన్నీ చేసేటోడిని, అన్నీ ఈవెన్ పెయింటింగ్ కూడా చేసేటోడిని. అన్ని ప్రైజ్లు వచ్చేటి, ఏదో ఒకటి ఫస్టో సెకండో ఏదో వచ్చేది. జస్ట్ అది మన దగ్గర క్రియేటివిటీ ఉంది కాబట్టి మనం సినిమాల వైపు ట్రై చేద్దామని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది. అయితే ఎవరైనా అవకాశాలు ఇచ్చి ఉంటే నేను ప్రొడ్యూసర్ అవ్వకపోదును, ఆ మ్యూజిక్ వరకే రిస్ట్రిక్ట్ అయ్యి ఉండేవాడిని. పాటలు రాయడము, పాడడము, లేకుంటే సంగీతము, ఆర్ట్ వరకే నేను రిస్ట్రిక్ట్ అయ్యేవాడిని. కాబట్టి ఏంటంటే ఇక చదువుకునేటప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు అంత ఈజీ లేకుండే కదా, కొన్నే బ్యానర్స్ ఉండేటి, ఎంట్రీ కూడా చాలా కష్టంగా అలా ఉండేది. అయినా కూడా ఏంటంటే చదువుకునేటప్పుడు ఒక ఒక నిర్మాత నవశక్తి ప్రొడక్షన్స్ అని వాళ్ళు నాగేంద్ర గారు అని ఆయన పరిచయం అయినరు నాకు. అప్పుడు ఆ టైంలో మాయదారి కుటుంబం ఏదో సినిమా తీస్తున్నారు ఆ టైంలో. అది అనుకోకుండా ఏదో నా 2 వీలర్ పాడవుతే అయితే అక్కడ ఆఫీస్ ఉండే, సినిమా గోల ఉంది అక్కడ అంతా. ఎవరు ఏంటంటే ఇట్లా సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ అని చెప్పారు. ఆ టైంలో నేను MBA చదువుతున్నా. అయితే లోపలికి వెళ్ళిన, నేను ఊరికే ఉట్టిగానే వెళ్ళిన, ఏముంటుంది చూద్దామని. అయితే నేనేమన్నా అంటే ఏమన్నా స్టోరీ సిట్టింగ్స్ అవి ఉంటే నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తా, నాకు ఎలో చేయండి అన్నట్టు వెళ్ళిన అనమాట. అయితే ఆ సార్ ఒకరే ఒక సీన్ ఇచ్చి ఇలాంటి 3 సీన్స్ కావాలి అని చెప్పారు. అయితే ఆ సీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండే అంటే, ఒక IPS ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వస్తాడు. 4 కుక్కలు ఉంటాయి. ఒక్కొక్క కుక్కకు బిస్కెట్ వేసి వెళ్తూ ఉంటాడు ఆయన. 3 కుక్కలు తింటాయి, ఒక కుక్క తినది. అయితే కానిస్టేబుల్స్ అందరిని అడుగుతాయి, ఎందుకు తినలేదు అంటే, అది ప్లేట్లో పెడితేనే తింటుంది. ఓకే, అంటే ఒక పౌరుషం, రోషం ఉన్న కుక్క అనే క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి అలా సీన్ ఒకటి ఉంది. ఇలా 3 కావాలని చెప్పాడు ఆయన. ఓకే సార్, ఇప్పుడు మీరు రీసెంట్గా మీ ఇంకెన్నాళ్ళు అనే సినిమా గురించి చాలా ట్రోలింగ్ జరిగింది. సో ట్రోలింగ్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ చాలామందిని ట్రోల్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. సో ట్రోలింగ్ మీ మీద జరిగినప్పుడు మీరు దాన్ని పర్సనల్గా ఎలా తీసుకోగలిగారు? ఒక ఫిలిం డైరెక్టర్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ట్రోలింగ్ అనేది ఇప్పుడున్న యూత్కి అవసరం అంటారా? ఎంతవరకు అవసరం? అసలు ట్రోలింగ్ అనేది అసలు పని పాట లేని వాళ్ళు చేసే పని. అంత టైం ఉండాలి. మనం అంటాం కదా, యావరేజ్ పీపుల్ డిస్కస్, యావరేజ్ మైండ్స్ డిస్కస్ పీపుల్ అంటారు కదా. అలా ఎక్కువ శాతం జనాలు జస్ట్ కాలక్షేపానికి ఆ సోషల్ మీడియా ఉంది కాబట్టి అక్కడ ఏం లేదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్కైనా మంచి చెడు అంటే ఆ ట్రోలింగ్ చేసే విధానంలో ఆ మనిషి మనస్తత్వాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే సమాజంలో కొద్దిగా నెగిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ట్రోలింగ్ ఎక్కువనే ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు ప్రోగ్రెసివ్ ఉన్నా కూడా జెలసీ కిందికి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడినా అరే పొగరు ఎక్కువైందని ఎవరిని దృక్కోణంతో వాళ్ళకి వాళ్ళే జడ్జి చేసి ట్రోలింగ్ చేస్తారు. అది ఓకే. అయితే
కానీ వాళ్ళు ముందే చెప్తారు కదా ఇది అంతా ఫన్ కోసం నవ్వుకోవడానికి సరదాగా చేస్తాను ముందే వాళ్ళు డిస్క్లైమర్ వేస్తారు కదా, అంటే ట్రోలర్స్ మ్యాక్సిమం దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అని చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసేది అదే, ఇదంతా అందరూ నవ్వుకోవడానికి సరదాగా చేసామంటారు. నేనేమంటున్నా అంటే ఒక ఒక మనిషిని హేళన చేయడం కానీ అతని ఇండివిజువాలిటీని అప్పుడప్పుడు పర్సనల్ లెవెల్ కూడా వెళ్తున్నారు. అవును, అయితే డీప్గా వెళ్తారు. అయితే ఒక సున్నితమైన ఫన్ ఓకే, దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రోల్ అయినోడికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ట్రోల్ చేసినోడి సంస్కృతి వాడి కల్చర్ వాడే బయట పెట్టుకుంటూ ఉంటాడు. ఓకే, ఒక ఫేమస్ అయిన మనిషి మీద చేసినా కూడా వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు ట్రోల్ చేసినా అవే ఉంటాయి, చేయకున్నా అవే ఉంటాయి. కానీ వీళ్ళు చేసే విధానం, ఫర్ ఎగ్జాంపుల్ బూతులు తిడుతున్నారు అనుకో, ఆ తిట్టేటోడికి వాడి లెవెల్ ఆఫ్ మైండ్ ఎంత అనేది దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొకడు జలసీగా లేకుంటే ఒక గ్రడ్జితో పెట్టాడనుకో, వాని మనస్తత్వం తెలుస్తూ ఉంటుంది అక్కడ. అయితే ఏ లక్ష్యంతోనైతే మనిషి ముందుకు వెళ్తూ ఉంటాడో వాడికి ట్రోలింగ్ పెద్ద ఫరక్ పడది. కానీ ఒక లైన్ గీత దాటినప్పుడు అది చూసి వేరే వాళ్ళు అరే ఇట్లా అంటున్నారు అన్నప్పుడు కొత్తలో ఎఫెక్ట్ అవుతుంది ఓ మనిషికి. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా సొసైటీలో అది కామన్ అయిపోయింది, అసలు పట్టించుకుంటలేదు. అయితే కొత్త ఇప్పుడు నాది కూడా ఏమైపోయిందంటే, నాకు ఇప్పటివరకు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా నా జెన్యూనిటీ అది అందరికి తెలిసిన విషయమే, ఒక నిజాయితీగా చేసుకున్నాం ఉద్యమము. అయితే నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వాస్తవం చెప్పిన. నేను ఒకళ్ళు అడిగినరు మీలాగా యాంకర్ ఏమని, ఇంకెన్నాళ్ళకు కేసీఆర్ సపోర్ట్ చేసిండ్రు, ఇంకెన్నాళ్ళకు కేసీఆర్ తప్ప మిగతా అందరు సపోర్ట్ చేసిండ్రు, తర్వాత తెలంగాణ మీద వచ్చిన సినిమాలన్నిటికీ కేసీఆర్ చేశాడు, ఈ ఒక్కదానికే ఎందుకు దూరం ఉన్నాడని అడిగినరు. అది వాళ్ళ అబ్జర్వేషన్. అయితే ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూర్చున్నప్పుడు మేము ఉన్నదే చెప్పడానికి కదా వాస్తవాలు, దాంట్లో భయం ఏముంది, వాళ్ళు అడిగినారు కాబట్టి నేను సున్నితంగా చెప్పిన. అది కూడా ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్, మేము కూడా పెద్ద పట్టించుకోలేదు దాన్ని. అయితే నేనేం చెప్పిన అంటే, కేసీఆర్ గారు చెప్పారు ఏమని, ఇంకెన్నాళ్ళు టైటిల్ తీసేయమని చెప్పారు. అయితే నేనన్నా కథకు మ్యాచింగ్ ఉంది సార్, 3 తరాల కథ, తరతరాల నుంచి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ఫ్యూడలిజం ఇవన్నీ ఇంకెన్ని రోజులు ఇంకెన్నాళ్ళు అని చెప్పి ప్రశ్నతో ఉంటుంది కదా, తెలంగాణ సాధన ఆవశ్యకత చెప్పే ప్రశ్న ఉంటుంది అని ఆయనకు కన్విన్స్ చేస్తే ఆయన టైటిల్ తీసేయమన్నాడు ఫస్ట్. సెకండ్ ఏమన్నాడంటే, నువ్వు ఏమైనా తీసుకో, లాస్ట్లో ఒక సీన్ పెట్టమన్నాడు. ఏమని, తెలంగాణ భవన్ ముందు ఆయన ఒక కుర్చీ మీద కాలు వేసుకొని కూర్చుంటే గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వెనక నిలబడి ఉంటారు. ఆయన భవన్ ముందు ఒక హెలికాప్టర్ దిగుతుంది, అందులోంచి సోనియా గాంధీ గారు నడుచుకుంటూ వచ్చి బంగారుపల్లెంలో తెలంగాణ పెట్టి ఆయన కాళ్ళ కాడ పెట్టాలి, ఇది ముగింపు సీన్ అని చెప్పిండు ఆయన. ఇలా తీయమంటే నేను వినలేదు, రాని తెలంగాణ వచ్చినట్టు ఎట్లా తీయాలి అని చెప్పి నేను సున్నితంగా తిరస్కరించి నా కథతో నేను వెళ్ళిపోయా. ఆయన సపోర్ట్ చేయకున్నా కూడా నేనేమనలేదు, అది ఆయన ఇష్టం, కానీ నేను రాజీ పడలేదు, నేను కాంప్రమైజ్ కాలేదని చెప్పిన. ఇప్పుడు దీంట్లో ఉన్న వాస్తవాన్ని కరెక్టే చెప్పిన. నేను కేసీఆర్ గారు ఇది అది అని ఆయన బద్మాషు అనే అది ఇది అనలే కదా, ఏదైతే జరిగిందో అదే చెప్పిన. కేసీఆర్ కూడా తెలుసు కదా అది రాంగ్ అయితే, వీడు అబద్ధం ఆడుతుండని ఆయన చెప్పొచ్చు కదా. అయితే నాకు అనుమానం ఏముందంటే, కొంతమంది ఆ ఇంటర్వ్యూస్లో డిఫరెంట్ పార్ట్స్లో అప్లోడ్ చేశారు, దేనికి రాలే ట్రోలింగ్. ఈ కేసీఆర్ గురించి ఏదైతే సీన్ చెప్పినో దాంట్లోనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అది కూడా అవన్నీ డీపీలు తీసి చూస్తే ఐడీలన్నీ మొత్తం బీఆర్ఎస్ ఫోటోలు ఉన్నాయి దాంట్లో. అంటే వాళ్ళే చేస్తున్నారు అర్థమైపోయింది. దాంట్లో ఫేక్ ఐడీలు ఉన్నాయి, కొందరు ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు, రకరకాలుగా ఉన్నారు. ఒక పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇదంతా పని పట్టుకొని ఒక హ్యూమిలియేషన్, నేను భయపడిపోవాలి, మళ్ళీ ఇంటర్వ్యూస్లో ఈ విషయం చెప్పొద్దు, లేకుంటే అసలు సోషల్ మీడియా నుంచే నేను వెళ్ళిపోవాలి, అలా ప్రయత్నం లాగా చేసిన వాళ్ళు. అయితే ఇప్పుడు నేనేం చేసిన, నేను ఒక ఉద్యమకారుణ్ణి, నేను నార్మల్ ఏదో ఉట్టుట్టోన్నైతే ఏదో అనుకుంటా, నా పనే ఉద్యమం.
సమాజంలో ఏదైనా ఇట్లాంటి జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించాలి, దాన్ని ఎట్లా మనం అది చేయాలి, ఎట్లా కొట్లాడాలనేది మాకు ఉంటుంది. ఈ అవకాశాన్ని నేను తీసుకొని నా మీద ట్రోలింగ్ అయితే నాకు అర్థమవుతుంది కదా, అట్లా వేరేళ్ళ మీద కూడా అయినప్పుడు ఒక రాజకీయ పార్టీలు వాళ్ళు సమాజానికి ఒక మంచి మార్గం చూపించే దిశలో వెళ్ళాలి. అయితే బూతులు మాట్లాడుడు, బహిరంగ సభలల్లో కూడా తిట్టుకునుడు, ఆ తిట్లు విని ఫాలోవర్స్ కూడా తిడుతుండ్రు, బూతు మాటలు మాట్లాడుతుండ్రు. మనం ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు సోషల్ మీడియా అయితే ఫ్రీ, దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రోలింగ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కరెక్టే. కానీ అదే ట్రోలింగ్ వల్ల కొంతమంది జీవితాలు బాగుపడ్డాయి. అంటే ఇప్పుడు కాయిన్కి రెండు వైపులా చూడాలి సార్ మనం. మీరు చెప్పింది ఒక వైపు, నేను ఇంకో వైపు చెప్తున్నా. సో ఇప్పుడు రీసెంట్గా కుమారి ఆంటీ అని రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తారు ఆవిడని ఇలాగే ట్రోల్ చేసి ఆవిడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు ఆమె షాప్కి వచ్చి నేను తింటాను, ఆవిడ షాప్ ఎవరిని తీయద్దని చెప్పారు. చాలా ప్రముఖమైన ఛానల్స్ లో ఆమె గెస్ట్ కింద వెళ్తున్నారు. అంటే బిగ్ బాస్ లో ఉన్న సెలబ్రిటీస్, బిగ్ బాస్ లో 100 days ఉన్న వాళ్ళ సెలబ్రిటీలు అంటే వాళ్ళ పైన సెలబ్రిటీ కింద మేము తీసుకెళ్తున్నారు. సో ట్రోలింగ్ వల్ల అక్కడ ఆమె బాగుపడింది, ఆమె బిజినెస్ డెవలప్ అయింది. అట్లా అంటే అయితే పూర్తి స్థాయి నష్టాలే కాకుండా కొంతమందికి లాభం కూడా చేకూరుతుందని నా అభిప్రాయం. కాదు, నేనేమంటున్నా అంటే అదొక చిన్న టెక్నిక్, చిన్న సక్సెస్ అది. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు దేశంలో, పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ట్రోలింగ్తో వస్తారా? మన ఆలోచన, మన విధానం ఆ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు రామోజీరావు ఒక కార్పొరేట్ అనుకోండి ఇక్కడ లోకల్లో, ఆయన ట్రోలింగ్తోనైండా? ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్, ఆయనకు ఫోకస్, ఆయన ఒక లైన్ పట్టుకొని పోయిండు. ఇప్పుడు టాటా అవనివ్వండి, రిలయన్స్ అవనివ్వండి, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే ట్రోలింగ్ అనేది దాంతో పైకి వచ్చేది వాళ్ళ బిజినెస్ ఏం కాదు, జస్ట్ వాళ్ళ గురించి తెలుస్తుంది ఫేమ్. ఆ ఫేమ్ నెగటివ్ కావచ్చు. ఒక ఆయన వాళ్ళు మడత పెట్టి కుర్చీ అనుకుంటా ఆయన కూడా ఫేమ్ అయ్యిండు, కాదని కాదు. నీకు ఫేమ్ కావాలంటే ఏదైనా చేసి దానికి ట్రోలింగ్ చేస్తే ఫేమ్ అనేది కాదు కదా. ఇప్పుడు నువ్వు మనిషివి, నీకో మంచి ఇమేజ్ ఉంది, నువ్వు అబద్ధాలు ఆడవు, నువ్వు నీట్గా లంచాలు తీసుకోవు, లంచాలు ఇయ్యవు, నువ్వు ఒక ఆదర్శమైన మనిషివి. నీకు రివర్స్గా వచ్చేసి ఓ మంచోని నువ్వు ట్రోలింగ్ చేపించి మనుషుల్ని పెట్టి ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఐటీ సెల్ అని పెట్టేసి జనాలను రిక్రూట్ చేసి పని పెట్టి తిట్టండ్రా అనడం మాత్రం దుర్మార్గం కాదు. దుర్మార్గం సార్. అంటే